మీకు తెలుసా? మన ఆశీర్వాదం మన ఇంట్లోనే ఉంది. అదెలా అంటారా? లిజన్ కేర్‌ఫుల్లీ. మీరు 10 ఆజ్ఞలు జాగ్రత్తగా పరిశీలిస్తే, అందులో ఒక ఆజ్ఞ మాత్రం చాలా ప్రత్యేకం. బికాజ్ ఆ ఆజ్ఞలో ఆశీర్వాదం దాగుంది. మిగిలిన ఆజ్ఞలన్నీ ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తాయి కానీ, ఆ ఒక్క ఆజ్ఞ మాత్రం ఆశీర్వాదంతో ముడిపడుంది. ఏంటా ఆజ్ఞ? నిర్గమకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. జన్మనిచ్చిన అమ్మా నాన్నని కంటికి రెప్పలా ఇంట్లో కాపాడుకోవడమే మనకు నిజమైన ఆశీర్వాదం. ఈ రోజుల్లో వృద్ధాప్యానికొచ్చిన తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. మేమెక్కడ మా పిల్లలకి భారమైపోతామో, ఎక్కడ మమ్మల్ని వదిలేస్తారు అని చెప్పి. వాళ్ళలో ఆ భావన పోవాలి అన్నా, నువ్వున్న దేశంలో నువ్వు దీవెన పొందుకోవాలి అన్నా, నువ్వు ఖచ్చితంగా నీ తండ్రిని, నీ తల్లిని ప్రేమించాలి, గౌరవించాలి. అంతం వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్టి మనసు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.